ఇంత అద్భుతమైనటువంటి యొక్క పాట కాన్సెప్ట్, తర్వాత దాని యొక్క ప్రొడక్షన్ ఏదైతుందో, దాని ప్రజెంటేషన్ ఏదైతుందో, రాయటం ఏదైతుందో చాలా మంచి గేయం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక మ్యూజిక్. మనందరం కూడా చాలా పాట వినేంతసేపు మనందరం కూడా మర్చిపోయిన అన్నీ కూడా వెరీ చాలా మనం అన్నింటిలో ఇన్వాల్వ్ అయిపోయింది దాంట్లో. ఒక మంచి పాట, అది కూడా రాముడి పాట. ఇంత మోడర్న్ అంటే యంగ్స్టర్స్ కూడా అట్రాక్ట్ చేసేటటువంటి పాట ఇది. ఇంతకుముందు అమ్మాయి చెప్పింది ఇక్కడ, ఇవాళ రేపు భజన్ క్లబ్బింగ్ ఇవన్నీ కూడా బాగా ట్రెండ్ ఉందని చెప్పి. మొన్నే జిమ్ఖానా పెరేడ్ గ్రౌండ్లో మా వాళ్ళు పెట్టారు భజన్ క్లబ్బింగ్. 30,000 మంది, దాంట్లో అందరూ యంగ్స్టర్సే. ఇది ఒక మంచి ట్రెండ్. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళ సంస్కృతి నాశనం అవుతున్నది ఏదో రకంగా. కానీ మన దేశంలో మన సంస్కృతి బలం పెరుగుతూ ఉన్నది. మన రిలీజియను, మన కల్చరు, మన హిస్టరీ, ఇది బలం పెరుగుతూ ఉన్నది. అదే యువకుల్లో పెరుగుతూ ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ దేశం బలపరచాలంటే మన దేశంలో యువతకు మన ఒక చరిత్ర, మన ఒక మైథాలజీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దట్ ఈజ్ ఫౌండేషన్. పిల్లలకి మనం మంచి మాట నేర్పుతాము. పిల్లల పేర్లు కూడా మనం మైథాలజికల్ నేమ్స్ పెడతాం. మా అమ్మ అయితే నా పేరు రాముడే పెట్టారు. సరే ఇవాళ ఇప్పుడు రామారావు ఇవన్నీ పెట్టట్లేదు ఎవరు. కానీ కూడా ఇప్పుడు చేసే ఒక మైథాలజికల్ నేమ్స్ ఉంటాయి. దాంట్లో ఏది పెట్టినా కూడా మన కల్చర్తో సంబంధించి ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో అది చాలా కామన్. ఇది చాలా సంతోషం. ఎందుకంటే రాముడి యొక్క ఏదైతే అయోధ్యలో పుట్టిన రాముడు, ఈరోజు రాముడు దేవుడుగా కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రామ ఈ వాజ్ నాట్ ఏ గాడ్. రామ వాజ్ ఒక పర్సనాలిటీ, టు ఎమ్యులేట్, ఒక వ్యక్తిత్వం. అతని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అతని ధైర్యము, అతని ఒక తండ్రి పట్ల ఉన్నటువంటి గౌరవము, తర్వాత రామ రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు, ఇవన్నీ కూడా అతను ఉన్న క్వాలిటీస్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక రాముడి మీద ఇంత మంచి పాట, చాలా సంతోషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వేద ఛానల్ ద్వారా ఇది తీసుకొచ్చారు. మరి వారి వేద టీవీ కూడా, వేద ఛానల్స్ కూడా ముందుకు అన్ని రంగాల్లో కూడా, ఇటు ఎంటర్టైన్మెంట్లో, న్యూస్లో, ఇన్ఫర్మేషన్స్లో. ఎందుకంటే వాళ్ళ రేపు ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, ప్రతి ఒక్కరికి మంచి సమాచారం కావాలి. సో సరైన సమాచారాన్ని, సరైన వార్తల్ని, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని, మంచి భక్తిని ప్రజలకు అందించినందుకు మీకు ముఖ్యంగా అభినందన చెప్తా ఉన్నాను. మీకు చాలా విష్ యూ యువర్ ఛానల్ గ్రోస్. తర్వాత ముందుగా మామిడి హరికృష్ణ గారికి కూడా ప్రత్యేకమైనటువంటిగా వారికి అభినందన చెప్తాను. చాలా మంచి అంటే కల్చర్తోనే చాలా సంబంధం ఉన్నది. నాకు ఒకసారి గుర్తుంది, మన ఒక రవీంద్ర భారతి పైన చిన్న ఐటంలో మీరు ఆటం గురించి చెప్పారు. ఒకటి దానవీర శూరకర్ణ చెప్పి ఆటం గురించి చెప్తుంది. రియల్లీ దిస్ హౌ ఆటం అంటే ఎన్ని కణాలు పెట్టి ఈరోజు మనం అందరం తయారవుతాం అనేది మాట అన్నారు. స్టిల్ ఐ రిమెంబర్. కాబట్టి మీకున్న క్లిప్ లిటరేచర్ మీద కానీ కల్చర్ మీద కానీ ఉన్న దాని ప్రకారం మీరు రాశారు. మీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫోక్ సాంగ్స్ లో చాలా మంది డాన్స్ అంటే వైకి అందరూ స్టిక్ అయి ఉన్నారు. మనం చూసుకున్నా కానీ యూట్యూబ్ లో చాలా సాంగ్స్ అన్ని డాన్స్ అయినా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సాంగ్స్. ఇట్లాంటి టైంలో ఒక మంచి సాంగ్ సీతారాముల మీద చేద్దాం అనుకున్న ఈ టీంకి, అంటే ఈ వేద మీడియా వాళ్ళందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటుంది ఇలాంటి సాంగ్స్ చేస్తే. ఇలాంటి సాంగ్స్ మనం చాలా మంది మర్చిపోయాం. ఈ జనరేషన్ లో ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి. అండ్ ఇలాంటి సాంగ్స్ తీసుకొచ్చిన ఈ వేద టీవీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా ఈ టీం చాలా చాలా సపోర్ట్ చేశారు. అసలు మేము చెక్ వచ్చినాం, మాకు ఎవరు తెలియదు, కొత్త ఇదంతా మాకు యాక్చువల్గా మేనేజ్మెంట్ అంతా కొత్త. సో ఎట్లా జరుగుతుందని అనుకున్నాం. కానీ ఈ స్కూల్ వాళ్ళ పిల్లలు, స్టాఫ్ అయినా చాలా చాలా సపోర్ట్ చేశారు. షూట్ అంతా అంటే మాకైతే అలవాటు, ఎందుకంటే డే అంతా మేము షూట్లో ఉంటాం, మాకు తెలుసు. ఇప్పుడు చాలా సాంగ్స్ చేసినాం. కానీ వీళ్ళకి ఏం తెలియదు, ఫస్ట్ టైం వచ్చారు. కానీ మాకంటే ఎక్కువ సపోర్ట్ చేసిన వీళ్ళు అసలు కూడా అంత చాలా ఎండ్ ఉన్నది. అసలు అంటే రీసెంట్ టైంలో చాలా ఎండలు చూసినాం మనందరం. అలాంటి టైంలో కూడా ఈ పిల్లలు కూడా అసలు చిన్న కూడా టైర్డ్ కాకుండా మాకన్నా ఫుల్ యాక్టివ్ ఉండి నైట్ చాలా లేట్ అయినా కూడా వాళ్ళు అస్సలు కూడా టైర్డ్ అవ్వకుండా లాస్ట్ ప్యాకప్ చెప్పే వారు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.
దానికి వీళ్ళందరికీ అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా మళ్ళీ రావాలి. అండ్ ఈ టీం వాళ్ళకు కూడా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా చూస్ చేసుకున్నందుకు, అంటే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఏ షూట్కి అయినా కూడా ఫస్ట్ సాంగ్ వినండి, నేను ఏ షూట్కి వెళ్ళాను. సాంగ్ ఇంకా కాన్సెప్ట్ ప్రాపర్గా తెలుసుకొని సెట్కి వెళ్తాను. బట్ అదేదో తెలియదు ఆ శ్రీమన్నారాయణ, ఆ రామయ్య ఈ సాంగ్ అప్పుడు నేను అడిగాను అక్క నాకు ఇందాక కాల్ చేసినప్పుడు అడిగాక సాంగ్ పంపించాక అంటే అక్క ఉంది వాళ్ళ దగ్గర మొబైల్ ఆఫ్ ఉంది, సాంగ్ పంపించలేదా దగ్గర సెట్ వచ్చేయండి. సో అక్కడ చెప్పిన అంటే ఓకే నేను వెళ్ళిపోవచ్చు అనేసి సెట్ వచ్చాను. బట్ వచ్చినాక చూసరికి ఆ రామయ్య వినిపించినట్టుగా ఆ రామయ్య సాంగ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందాకైతే మీరు సాంగ్ చూసారు అనుకుంటా, నేనైతే చూడాలనుకుంటున్నా. సో సాంగ్ చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనలీ ఆ శ్రీమన్నారాయణ అని అంటున్నందుకు, ఆ రామయ్య సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైమ్ తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunje. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.